అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా 14వ జాతీయ మహాసభల సందర్భంగా ఆదివారం నిర్వహిస్తున్న బహిరంగ సభకు పెద్దపల్లి జిల్లాకు చెందిన ఐద్వా నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాదుకు తరలివెళ్లారు. ఈ బహిరంగ సభకు ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి, మాజీ ఎంపీ బృందా కారత్, ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం థావలే, మాజీ ఎంపీ సుభాషిణి అలీ, ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్ పుణ్యవతి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరవుతున్నారని వేల్పుల కుమారస్వామి అన్నారు. ఈ మహాసభల్లో గడిచిన 3 సంవత్సరాల ఉద్యమాన్ని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలు రూపొందించుకోవడం జరుగుతుందని, అందులో ప్రధానంగా మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు, ప్రభుత్వ విధానాలు, చట్టాలపై అనేక తీర్మానాలు చేయడం జరుగుతుందని, మహిళా ఉద్యమాలలో మహిళలందరూ పాల్గొనాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ మహేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎల్యు రాష్ట్ర నాయకురాలు సిహెచ్ శైలజ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జి జ్యోతి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి పాల్గొన్నారు. 14వ జాతీయ మహాసభల సందర్భంగా బహిరంగ సభకు